జోగులాంబ గద్వాల్ జిల్లాలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య, గంగనపల్లిలో మహిళ హత్య కేసుల విచారణకు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ కేసులను 6 నెలల్లోపు విచారించి నిందితులను శిక్షించాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గద్వాల్లో తేజేశ్వర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన గద్వాల ప్రాంతంలో జరగడం కూడా దురదృష్టకరం. మళ్ళీ ఇటువంటి ఒక మ్యారేజ్ అయ్యి 1 మంత్లోనే ఆ పిల్లవాడిని కడచేసే విధంగా ఆమె ప్రియుడు కలిసి హత్యకి ప్లాన్ చేసి హత్య చేయడం చాలా బాధాకరం. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకూడదు. రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మళ్ళీ ఈ గద్వాల నియోజకవర్గం జరగడం బాధాకరం. ఖచ్చితంగా ఆ నిందితులని అంటే పోలీసులు ఇమ్మీడియట్గా ఆ కేసును ఛేదించి నిందితులు ఇమ్మీడియట్గా 4-5 డేస్లోనే ఆ కేసును ఛేదించడం పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గద్వాల్ పోలీస్కి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఆ సంబంధించిన ఎస్ఐలకి, ఆ టీంకి మొత్తం కూడా టీం వర్క్ చేసి ఇమ్మీడియట్గా స్పందించి ఆ పిల్లవాడు మిస్సింగ్ కేసుని మర్డర్ జరగడం జరిగింది. వాళ్ళ ఛేదించి ఆ నిందితులని నిన్ననే రిమాండ్కు తరలించడం జరిగింది. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారికి గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున విన్నపం ఏమంటే ఆ నిందితులకు ఇమ్మీడియట్గా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇక్కడనే పెట్టించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వితిన్ 6 monthsలో ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాను.